హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నిన్న ఎవరో కాల్ చేసి చెప్పారు, సార్ నాకు రీయూనియన్ అయింది అని. నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నేను ఒక 3 months బ్యాక్ ఏదో వాళ్ళకు రెమెడీ ఇచ్చాను. అది వాళ్ళు కరెక్ట్గా ఒక ప్రాపర్గా ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో పాజిటివ్ ఫీలింగ్తో చేశారు, ఒక నమ్మకంతో చేశారు. రీయూనియన్ అయిందంట మళ్ళీ. సో వాళ్ళ హస్బెండ్ ఎవరో మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. నాకు కాల్ చేసి చెప్పారు నేను. సో ఓకే మేడం. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. 100% వర్కౌట్ అవుతాయి. ఒక కరెక్ట్గా ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి, పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఎప్పుడు కూడా. అది ఓకే. సో ఇంకోటి వచ్చేసి ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగే, కలెక్టివ్ లవ్ రీడింగ్, టైమ్లెస్ లవ్ రీడింగ్. ఎవరైనా సరే చూడొచ్చు, పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు, ఓకేనా? నో కాంటాక్ట్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, కిడ్స్ ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే పరిహారాలు కావాలి, ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కానీ, సో బిజినెస్లో గ్రోత్కి సంబంధించి ఎవరికైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. చాలామంది నెగిటివ్ ఎనర్జీస్తో బాధపడుతున్నారని చెప్పేసి నాకు ఈ మధ్య చాలామంది పర్సనల్ రీడింగ్లో అదే అడుగుతున్నారు. సో నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, హౌ టు ఓవర్కమ్ నెగిటివ్ ఎనర్జీ, ఓకేనా? సో నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో కానీ, మన వర్క్ ఎన్విరాన్మెంట్లో కానీ మన మీద ఉండకూడదంటే ఏం చేయాలంటే దానికి అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. మీరు నాకు కాల్ చేయండి, నేను ఇస్తాను. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? ఓకే. సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి, ఓకేనా? ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి, ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఓకేనా? సరే. A broken heart, thinking man, okay, walking away, angel of love, ఓకే. సో ఇక్కడ మీరు మీ పార్ట్నర్, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయని మనం ఈరోజు చూద్దాం, ఓకేనా? మీరు మరియు మీ పార్ట్నర్ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, మరి మీ ఇద్దరు ఎనర్జీస్ ఏంటి అనేది మనం చూద్దాం ఈరోజు వీడియోలో, ఓకేనా? సరే చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య, అంటే మీ ఇద్దరు ఎనర్జీస్ ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్, మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ఇంటిమసీ ఎక్కువగా ఉంది, క్రేవింగ్ ఎక్కువగా ఉన్నాయి, ఇంటిమసీ క్రేవింగ్ ఎక్కువగా ఉన్నాయి అనేది కనబడుతుంది. అంటే ప్రస్తుతం వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంటిమసీ క్రేవింగ్ ఎక్కువగా ఉన్నాయి. సెక్సువల్ ఫీలింగ్స్ అంటే కలవాలి, క్రేవింగ్స్కి ఇలా ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, ఓకేనా? ఇద్దరి మధ్య మీరిద్దరు మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు, లేదా వేరు వేరు పర్సన్స్తో అయినా మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రేమ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది డెఫినెట్గా, ఓకే. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకరి గురించి ఒకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అయితే కనబడుతుంది. సెక్సువల్ డిజైర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు 24/7, ఓకేనా? సెక్సువల్ డిజైర్స్ కూడా ఇద్దరికి, మీరిద్దరు దూరంగా ఉన్నా కూడా కనబడుతున్నాయి. అండ్ 24/7 తను మీ గురించి, ఫైనాన్షియల్ గురించి ఎక్కువగా, అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనబడుతుంది అది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తను స్ట్రెంగ్త్ అండ్ తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్ అంతా మీరే అని కనబడుతుంది. ఇక్కడ మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు, మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనబడుతుంది. ఇక్కడ కనెక్ట్ ఎనర్జీస్ అన్నమాట. సో తనకు ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మీద చాలా లవ్ ఉంది వీళ్ళకు.
సో చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, కానీ ప్రేమ లేనట్టుగా అయితే నటిస్తున్నారు. ఓకేనా. సో ఈ ఎనర్జీ అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం. అన్వర్తి, గిల్టీ అండ్ హోల్డింగ్ బ్యాక్, డిటాచ్మెంట్. ఓకే. సో మనం ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో లాయల్గా లేరు. సో ఒక ట్రస్ట్ అనేది లేదనమాట, రిలయబిలిటీ లేదు. ఇక్కడ మీ పాస్ట్లో మీ పర్సన్ మీతో నిజాయితీగా లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీ, అబద్ధాలు ఇవన్నీ జరిగాయని కనబడుతుంది. సో ఈరోజు మిమ్మల్ని ఏ ఎనర్జీలో అయితే పెట్టి వెళ్ళిపోయారో, మేబీ మీరు పాస్ట్లో కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, మన ఇద్దరు ఫ్యూచర్ ఏంటి అని అడిగి ఉండవచ్చు, అది వాళ్ళకు బర్డెన్ అయి ఉండవచ్చు. కానీ లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. లాయల్గా ఉంటే వాళ్ళకి మీరు అడిగే సమాధానం ఓకే, కానీ వాళ్ళు లాయల్గా లేరు. సో పాస్ట్లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించి ఉండవచ్చు. ఇప్పుడు తనకు తెలుస్తుంది మీరు లాయల్గా లేరు, అబద్ధాలు ఆడారు, ట్రూగా లేరు, ఎప్పుడు అబద్ధాలు, ఎక్స్క్యూజెస్. తనకు ఏంటంటే ఇంకా 4 అంచునే ఉందన్నమాట అబద్ధాలు ఆడడం, ఏదో ఒక సాకు చెప్తూ దాటిస్తూ. ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది ఎప్పుడు నిద్ర లేపినా ఒకటే కదా ఉండేది. నిద్ర లేపినా కూడా ఒకటే ఉంటుంది. అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి, అదే కదా. సో నిజానికి అబద్ధానికి అదే తేడా. సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేసి ఉన్నారనేది కనబడుతుంది, అబద్ధం చెప్తున్నారనేది అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని పాస్ట్లో ఈ రకంగా చేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారో, ఎంత టార్చర్ చేసి ఉంటారో ఈ పర్సన్ మిమ్మల్ని. ఈరోజు మీ పర్సన్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ఈరోజు ఈ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారని చూపిస్తుంది. తనను తాను గిల్టీ ఫీల్ అవుతున్నారు, తనను తాను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. అయ్యో నేను మీకు ఇంత అన్యాయం చేశానని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ చూడండి, మీ బిహేవియర్ ఇది, నీ మనస్తత్వం. ఓకేనా. నువ్వు ఇది అంటే నువ్వు ఒక ఫ్రాడు, నువ్వు ఒక ఫేకు, నువ్వు ఒక అబద్ధాల కోరు, ఇట్లా తన రియల్ ఫేస్ని మీకు చూపిస్తున్నారు అన్నమాట. అది డైరెక్ట్ పోయి తన ఈగో మీద తగిలింది, తన ఈగో మీద కొట్టారు మీరు. ఇదిగో ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపించారో తన తప్పుల్ని, అప్పుడు తను మీ నుంచి దూరం అవుతూ వచ్చారు. మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు అనేది కనబడుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇంకా వచ్చేసి ఈ పర్సన్కి ఇంకా ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే, ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ వచ్చారు. వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు ఇలా మీరు అనుకున్నట్లు మంచి వాళ్ళు కాదని మీరు చెప్తూ వచ్చారు. వాళ్ళు అలాంటి వ్యక్తులు, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నారు, సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మీరు చాలాసార్లు అవేర్ చేస్తూ వచ్చారు. వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని పాస్ట్లో మీరు చెప్తూ వచ్చారు, కానీ వాళ్ళు వినలేదు. మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారు. ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరమైన తర్వాత ఆ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది. తన మైండ్ సెట్ ఏంటి, తను ఏ విధంగా బిహేవ్ చేశాడు, తన ఏజ్ ఎంత, తను బిహేవ్ చేసిన తీరు ఏంటి, తన మైండ్ కండిషన్ ఏంటి, ఇంకా తన మెంటల్ క్లారిటీ ఏంటి అంటే ఒక క్లారిటీకి వచ్చారనమాట. ఇక్కడ మీ మీద ఒక క్రేవింగ్స్, లవ్, ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది. సో ఇంకా చూద్దాం. డిటాచ్మెంట్ చూడండి, ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూచర్లో ఒక పార్ట్ లాగా చేసుకోవాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి, మీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఈ కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా. సో ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటున్నారు ఇది, ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని. అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి, ఇక్కడ తన అబద్ధాలు చెప్తూ తన అబద్ధాలను నిజాలని నమ్మిస్తూ పాస్ట్లో వస్తూ వచ్చారు. మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తనకు ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇక
అంటే తన గొంతులో వెలుక్కాయ పడ్డట్టు అవుతుంది. అంటే అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తన తప్పు కాదు, నేనేం చేయలేదు, లేకపోతే తను కరెక్ట్ అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఇంకా ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నా మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు. అంటే మీరు తనని చేస్తారు, మీరు తను లేకుండా ఉండలేరు అని ఈరోజు కాకపోయినా రేపైనా తనను వెతుక్కుంటూ మీరు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు అని తన నమ్మకం అనమాట. తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు, తన బిహేవియర్ మార్చుకునే పని లేదు, తన అలవాట్లు మార్చుకునే పని లేదు. మీరే తన లైఫ్లోకి కావాలని వస్తారు. నేనేంటి అని తెలిసే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు. సో ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని అడగవచ్చు తను. సో అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నరు మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు. ఏదేమైనా మళ్ళీ మీరు నా లైఫ్లోకి వస్తారు. మీ మైండ్ సెట్ మీరే చేంజ్ చేసుకుంటారు, మీ అలవాట్లు మార్చుకొని మీరే వస్తారు అని చెప్పేసి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా, నేనైతే మెసేజర్ కాల్ చేయను అని సైలెంట్గా అయిపోయారు మీరు. సో ఇక్కడ ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. వాళ్ళు ప్లాన్ చేసింది వేరు, మీరు బిహేవ్ చేసింది వేరు. అంటే థింగ్స్ అన్నీ చాలా చేంజ్ అయ్యాయి అన్నమాట, చాలా చేంజ్ అయ్యాయి అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీ ఎనర్జీ చూద్దాం, అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది. మీ ఎనర్జీ వచ్చేసి ఇండెసిసివ్, సోల్ టైప్ అండ్ మిస్డ్ ఆపర్చునిటీ. ఓకే, కార్డ్స్ క్లారిఫై చేద్దాం. సో ఇండెసిసివ్ చూడండి, మీరు స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ, అంటే స్టార్టింగ్లో మీ విషయంలో వాళ్ళు చూపించిన ప్రేమ, దానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు ఎమోషన్గా. కానీ రాను రాను తన నెగిటివిటీ బయటకు వచ్చింది. బట్ స్టార్టింగ్లో తను చూపిన ప్రేమ ఉంది కదా, అది మీరు ఎంత కాదనుకున్నా మీ మనసులోంచి తీసేయలేకపోతున్నారు. బట్ తననైతే చాలా మిస్ అవుతున్నారు మీరు. మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు వాల్యూస్ విషయంలో, సొసైటీ విషయంలో, మోరల్స్ విషయంలో, అన్నింటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు, మీ పార్ట్నర్ మధ్య, మీ ఇద్దరి మధ్య. సో మీ వే ఆఫ్ థింకింగ్ వేరు, తన వే ఆఫ్ థింకింగ్ వేరు. అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు, అయినా సరే కొంచెం స్పేస్ కోవాలనుకుంటున్నారు. మీరు ఇంకా క్లారిటీ లేదు. అది సోల్ టైప్. చూడండి, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి, కమ్యూనికేషన్ రావాలి. అప్పుడు మాత్రం అంటే ఈ పర్సన్ ఫ్యూచర్ ఇది ఏంటి, ఈ పర్సన్ ఫ్యూచర్ ఇది ఏంటి అని మీకు తెలిసిన తర్వాత తను చేసిన తప్పులకు మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకొని ఉన్నారు, టైం తీసుకొని ఉన్నారు అనేది కనబడుతుంది. సో మీరు వచ్చేసి ఇంకా అందుకే నో కాంటాక్ట్లో ఉన్నారు. మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు. ఆ పర్సన్ నుంచే మీరు కమ్యూనికేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఒకటి సోల్మేట్ కనెక్షన్ అని కూడా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఈ పర్సన్ని మీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు. సో అదే ఎనర్జీ కనబడుతుంది. అంటే ఇక్కడ మీకు ఈ పర్సన్కి న్యాయం చేయాలని ఉంది, ఆమె గొంతు వినాలి, ఆమెతో కమ్యూనికేషన్ చేయాలి. మీరు స్టాప్ అయిపోతున్నారు, మీరు స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్ గురించి ఆలోచించి మీరు. ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా. సో మీరు కూడా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ, మిస్డ్ ఆపర్చునిటీ. సో ఆ పర్సన్ అంటే తను మిమ్మల్ని ఏమో కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు కదా. సో మీరు కూడా మిస్ అవుతున్నారు ఇక్కడ. మీరు కూడా ఆ పర్సన్ విషయంలో మిస్సింగ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది డెఫినెట్గా. ఓకేనా. సో అది ఇవి వచ్చేసి మీ పార్ట్నర్ మరియు మీ ఎనర్జీస్ ఫ్రెండ్స్. సో ఇవి ఎవరు ఎనర్జీస్ మీరే చూసుకోండి. ఓకేనా. సారీ అండి, ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి. ఓకేనా. అది సో ఈరోజు వచ్చేసి ఈ ఎనర్జీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.